ఢిల్లీకి చెందిన నీరజ్ సోలంకి పూజకు 2022లో వివాహమైంది. పూజ గర్భం దాల్చగా మే 30న హర్యానాలోని రోహ్తక్ ఆసుపత్రిలో కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. కవలలిద్దరూ ఆడబిడ్డలు కావడం పట్ల నీరజ్ అతని కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మగ పిల్లాన్ని మాత్రమే కనాలంటూ పూజను పెళ్లైన నాటి నుంచి అత్తింటి వారు వేధించసాగారు. ఆడపిల్లలు అది కవలలు పుట్టారని తెలిసి కట్టుకున్న భర్తతో పాటు అత్తమామలు సూటిపోటి మాటలతో హింసించారు. ఈ క్రమంలో జూన్ 1న ఆసుపత్రి నుంచి పూజ తన 2 కవల పిల్లలు డిశ్చార్జ్ అవగా పూజ ఒక కారులో పుట్టింటికి బయలుదేరింది. భర్త నీరజ్ మరో కారులో కవల కూతుళ్లతో కలిసి ప్రయాణమయ్యాడు. తమ కారు వెనకే నీరజ్ కారు వస్తున్నట్లు పూజ భావించింది. అయితే మార్గం మధ్యలో కారు రూటు మార్చిన నీరజ్ కవల పిల్లలను ఎత్తుకెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ లభ్యం కాలేదు. పూజ ఆమె సోదరుడు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదు. నీరజ్ కవల శిశువుల ఆచూకీ లేకపోవడంతో పూజ ఆందోళన చెందింది. నీరజ్ తన కవల కూతుళ్లను హత్య చేసి ఢిల్లీ శివారులోని పూత్ కలాన్లో పాతి పెట్టినట్లు పూజ సోదరుడికి తెలిసింది. దీంతో పూజ అతడు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2022లో నీరజ్ ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అత్తమామలు తనను కట్నం కోసం వేధించారని, కొడుకు పుట్టాలని ఒత్తిడి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. అయితే తనకు కవల ఆడపిల్లలు పుట్టినందుకు భర్తతో పాటు అత్తమామలు కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జూన్ 5న 2 శిశువుల మృతదేహాలను వెలికితీసి శవ పరీక్షలకు తరలించారు. పిల్లల మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నీరజ్ తండ్రిని పోలీసులు అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న నీరజ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.